హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తోటలో రూపారాణి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. గంగబాయిల కూర అండి. సో చూడండి ఎంత బాగుందో, ఫ్రెష్గా న్యాచురల్ కూర. ఈ మోకాళ్ళ నొప్పులకి బాగా పనిచేస్తుందండి. సో ఇది కూడా తోటకూర. నేను ఇంతకుముందు తోటకూర వీడియోలో చెప్పానండి. తోటకూర గింజలు ఎక్కడ అంటే కంటికి కనిపించవు, ఎక్కడ పడితే అక్కడ మొలిసేస్తాయి అని చెప్పేసి ప్రత్యేకించి వేయాలి. వేసిన తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత ఆకుకూర కోసుకోవాలి. అవన్నీ కూడా ఏముండవు. ఎక్కడ పడితే అక్కడ గింజలు పడితే మొలిసేస్తుంది తోటకూర. ఈ కూర కూడా అంతేనండి. ఇప్పుడు ఇలా కోస్తున్నానా నేను, నెక్స్ట్ వారం వచ్చేటప్పటికల్లా ఇంకో కుండీలో ఇలాగే వస్తుందన్నమాట. అంటే ఇది కూడా వేసుకునే అవసరంలా, ఒక చిన్నది ఫస్ట్ టైము కొంచెం తెచ్చి వేసుకుంటే అలాగా ఆకుకూర అనేది వస్తూ ఉంటుందండి. సో ఈ ఆకుకూర వాడితే కళ్ళకు కూడా చాలా మంచిది, కళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి. నేను ఇంతకుముందు ఈ ఆకుకూర గురించి వీడియో పెట్టాను, అందులో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వినొచ్చు. సో ఆకుకూర చూడండి. కాకపోతే ఈ ఆకుకూర మాత్రం ఓన్లీ పప్పులోకి తప్ప పులుసు కూరలు వండుకోవడం ఇంకా ఇవన్నీ కూడా పెద్దగా బాగుండదండి. కావాలంటే విడిగా తినొచ్చు, అంటే కొంచెం పులుపుగా ఉంటుంది అన్నమాట. పులుపుగా ఒగరగా కూడా ఉంటుంది, తినొచ్చు. ఇష్టపడి తినాలన్నమాట. తింటే వేపుకొని నూనెలో రోజు డైలీ వారి కూడా కొంచెం తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళకి త్వరగా క్లియర్ అవుతాయండి. కాళ్ళ నొప్పులు అనేది, కంటి చూపు కూడా